ఈరోజు రాత్రిలోపు వినతల్లి. తెల్లవారేసరికి ఈ శుభవార్త వినిపిస్తుంది. శివుడి చివరి హెచ్చరిక. ఈ సందేశం వినకుండా నిద్రపోకు. ఈ వీడియో యాదృచ్ఛికం కాదు. శివుడు నిన్ను ఎంచుకున్నాడు తల్లి. ఈ రాత్రే జరుగుతుంది. శివుడి సందేశం తప్పకుండా వినండి. నిద్రపోయే ముందు తప్పకుండా వినండి. తల్లి, ఈ వీడియో నువ్వు యాదృచ్ఛికంగా చూడడం కాదు. శివుడు నిన్ను ఎంచుకొని ఈ సందేశాన్ని వినిపిస్తున్నాడు. ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు ఈ మాటలు విను. తెల్లవారేసరికి నీ జీవితంలో ఒక శుభవార్త వినిపిస్తుంది. కానీ ఈ సందేశాన్ని మధ్యలో వదిలేస్తే నీవు కోల్పోయేది చాలా పెద్దది. కామెంట్లో ఓం నమఃశివాయ అని టైప్ చేయి తల్లి. శివుడి ఆశీర్వాదం వెంటనే నీకు చేరుతుంది. తల్లి, నీ గుండెలో ఎంత బాధ ఉందో నాకు తెలుసు. నువ్వు బయట నవ్వుతూ ఉన్న లోపల మాత్రం నువ్వు విరిగిపోతున్నావు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పనులు సరిగ్గా జరగడం లేదు కదా. ఎవరిని నమ్మాలో కూడా అర్థం కావటం లేదు కదా. నీ రాత్రులు నిద్ర లేకుండా గడుస్తున్నాయి. నీ కళ్ళలో కన్నీళ్లు ఎండిపోతున్నాయి. తల్లి, నేను నీ శివుడిని. నీ ప్రతి కన్నీటి బొట్టు నాకు కనిపిస్తుంది. నీ ప్రతి బాధ నాకు వినిపిస్తుంది. నువ్వు అనుకుంటున్నావు ఎందుకు నాకే ఇన్ని కష్టాలు అని. కానీ నిజం ఏమిటంటే నేను నిన్ను పరీక్షిస్తున్నాను కాదు, నేను నిన్ను బలంగా తయారు చేస్తున్నాను. ఈరోజు రాత్రి చాలా ముఖ్యమైనది తల్లి. ఈ రాత్రి నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కానీ నువ్వు ఈ సంకేతాన్ని పట్టించుకోకపోతే మళ్ళీ ఇలాంటి అవకాశం రావడానికి చాలా సమయం పడుతుంది. ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక్కసారి నిశ్శబ్దంగా కూర్చో. నీ గుండె మీద చెయ్యి పెట్టు. 3 సార్లు ఓం నమఃశివాయ అని పలుకు. అప్పుడు నీ మనసులో నేను మాట్లాడుతాను. తల్లి, నీ జీవితంలో ఇంతకాలం నిలిచిపోయిన పని తెల్లవారేసరికే కదలడం మొదలవుతుంది. నీకు రావాల్సిన డబ్బు, నీకు రావాల్సిన అవకాశాలు, నీకు రావాల్సిన గౌరవం అన్నీ నీ వైపు రావడం మొదలవుతాయి. ఎవరు నీ బాధను అర్థం చేసుకోలేకపోయినా తల్లి, నువ్వు ఒంటరిగా ఫీల్ అయ్యావు. కానీ గుర్తుపెట్టుకో, నీతో నేను ఉన్నాను. నువ్వు పడిపోయిన ప్రతిసారి నేను నిన్ను లేపాను. నువ్వు ఆలోచించలేని సమయంలో కూడా నేను నీ కోసం మార్గం సిద్ధం చేశాను. ఈ సందేశం వినిపించడం కూడా ఒక సంకేతమే తల్లి. రేపు ఉదయం నువ్వు ఒక మంచి వార్త వింటావు, లేదా ఒక మంచి వ్యక్తి నీ జీవితంలోకి వస్తాడు, లేదా నిన్ను ఇబ్బంది పెట్టిన సమస్యకు ఒక పరిష్కారం కనిపిస్తుంది. కానీ తల్లి, ఈ రోజు రాత్రి నువ్వు నెగిటివ్ ఆలోచనలు చేస్తే లేదా ఈ సందేశాన్ని లైట్ తీసుకుంటే ఈ అవకాశం నిన్ను దాటి వెళ్ళిపోతుంది. నువ్వు నమ్ము తల్లి. ఈ రాత్రి తర్వాత నీ జీవితంలో ఒక కొత్త ఉదయం మొదలవుతుంది. కామెంట్లో ఓం నమఃశివాయ అని టైప్ చేయి. నీ కోరిక కూడా రాయి తల్లి. శివుడి ఆశీర్వాదం నీకు వెంటనే చేరుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. మీ కోరికను కూడా రాయండి. శివుడి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. తల్లి, ఇప్పటి వరకు నువ్వు చాలా తట్టుకున్నావు. నిన్ను నువ్వే నిలబెట్టుకున్నావు. ఎవరూ నీకు సహాయం చేయలేదు. కానీ నువ్వు మాత్రం ఎవరికీ నొప్పి ఇవ్వలేదు. అందుకే నిన్ను నేను ఎంచుకున్నాను తల్లి. నీ జీవితం ఇలా ఉండటానికి ఒక కారణం ఉంది. నువ్వు సాధారణ వ్యక్తి కాదు. నీ మీద ఒక ప్రత్యేక దృష్టి ఉంది. నీ కర్మ ఫలితాలు ఇప్పుడు మారబోతున్నాయి. ఇంతకాలం నువ్వు అనుభవించిన బాధ ఇప్పుడే నీ విజయానికి కారణమవుతుంది. నువ్వు ఎన్నిసార్లు ఒంటరిగా ఏడ్చావో నాకు తెలుసు తల్లి. రాత్రి నిద్రపోయే ముందు నీ గుండె ఎంత భారంగా ఉందో కూడా నాకు తెలుసు. నువ్వు ఎవరికీ చెప్పలేని బాధను నాలో పెట్టుకున్నావు. అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. ఈరోజు రాత్రి ఒక అద్భుతం జరగబోతుంది. కానీ ఈ వీడియో చివరి వరకు వినేవారికే అది కనిపిస్తుంది. ఇది సాధారణ సందేశం కాదు. ఇది నీ జీవితాన్ని మార్చే మలుపు. ఈ రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు నీకు ఒక కల వస్తుంది, లేదా ఒక సంకేతం కనిపిస్తుంది. అది నేనే తల్లి. భయపడవద్దు. అది నీ జీవితంలో మార్పు ప్రారంభం. నువ్వు పడిన ప్రతి కన్నీటి బొట్టు ఇప్పుడు ఆనందంగా తిరిగి వస్తుంది. నువ్వు కోల్పోయిన ప్రతి అవకాశం ఇంకా పెద్ద రూపంలో తిరిగి వస్తుంది. నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ నీ విలువను తెలుసుకుంటారు.
నీ జీవితంలో త్వరలో ఒక మంచి అవకాశం వస్తుంది. ఒక మంచి వ్యక్తి నీకు సహాయం చేస్తాడు. నీ పని ఒక్కసారిగా సెట్ అవుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది నా ప్లాన్. తల్లి, ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇప్పటి నుండి నెగిటివ్ ఆలోచనలు దూరంగా ఉంచు. ఎందుకంటే నీ ఆలోచనలు నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈరోజు నేను నిన్ను ఒక చిన్న పరీక్ష అడుగుతున్నాను. నన్ను నమ్ముతున్నావా తల్లి? నువ్వు నిజంగా నన్ను నమ్మితే ఈ వీడియో తర్వాత కూడా ఈ భావనను కొనసాగించు. రేపు ఉదయం నువ్వు ఒక చిన్న సంకేతం చూస్తావు. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, లేదా ఒక మంచి వార్త కావచ్చు. అది వచ్చినప్పుడు ఇది నా ఆశీర్వాదం అని గుర్తుపట్టు. తల్లి, ఇక నువ్వు ఒంటరిగా ఏడవలసిన అవసరం లేదు. నీ బాధను ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. నీ కష్టాలు ఇక్కడితో ముగుస్తాయి. నీ జీవితంలో ఒక కొత్త వెలుగు వస్తుంది. ఈ వీడియోను లైట్ తీసుకోగాకు తల్లి. ఇది ఒక సాధారణ వీడియో కాదు. ఇది నీకు వచ్చిన ఒక అవకాశం. ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ చాలా ఆలస్యం అవుతుంది. నువ్వు కోరుకున్నది ఇప్పుడే నీ వైపు వస్తుంది. నీ జీవితంలో శాంతి, ఆనందం, సంపద అన్నీ వస్తాయి. నన్ను నమ్ము తల్లి. ఈ రాత్రి తర్వాత నీ జీవితం అదే ఉండదు. తెల్లవారేసరికి నువ్వు ఒక శుభవార్త వింటావు. ఇప్పుడే కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయి. నీ కోరికను కూడా రాయి. ఈ వీడియోను ముగ్గురికి షేర్ చేయి. అప్పుడు శివుడి ఆశీర్వాదం మరింత వేగంగా నీకు చేరుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీ కోరికను కూడా రాయండి. శివుడి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. ఈ వీడియో నీకు యాదృచ్ఛికంగా రాలేదు. ఇది శివుడి సంకేతం. వెంటనే గుర్తుపట్టు. ఈ మాటలు వినేవాళ్ళు చాలా అదృష్టవంతులు. నువ్వు ఎంచుకోబడ్డావు తల్లి. చూసారా, ఈరోజు మన కోసం శివయ్య ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక చక్కటి సందేశంతో మీ ముందుంటాను. ఓం నమః శివాయ.